హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు చూస్తున్నారు కదా తమిళలో హైదరాబాద్ అటు వరంగల్ అయితే మనకు ఫీల్డ్ సేల్స్ ఉద్యోగాలకైతే మనకు ఇక్కడ అంటే మనకు రిక్రూట్మెంట్ జరుగుతుందంటే వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో చూసుకుంటే మరి జీతభత్యాలు ఏంటి, మరి క్వాలిఫికేషన్స్, వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్, మరి ఏ విధంగా వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటారు, అన్ని డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్. సో వీటిని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమైంది. సో మంచి ఆపర్చునిటీ అనమాట. ఎవరైతే హైదరాబాద్ లొకేషన్లో కానీ వరంగల్ లొకేషన్లో కానీ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ ఫ్రెషర్స్ కానీ గుడ్ ఛాన్స్. డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూద్దాం మరి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, ఏమేమి కావాలి, మరి ఏ విధంగా ఆన్బోర్డ్ చేసుకుంటారు అన్నది. సో వీళ్ళకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ ఏమంటే డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తే లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చూసుకోండి. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్తే మనకు వచ్చేసి వీడియోలో హైదరాబాద్ అండ్ వరంగల్లో మనకు వెళ్ళినటువంటి ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరైతే ఆల్రెడీ తెలుసు కనుక ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల గురించి చూద్దాం మరి. సో చూసుకుంటే ఇక్కడ జాబ్ రోల్ వచ్చేసి మనకు ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనమాట. మీకు తెలుసు ఇది మనకు ఫీల్డ్లో వర్క్ చేయాల్సి ఉంటుంది, సేల్స్ ఎగ్జిక్యూటివ్. అది కూడా గుర్తుపెట్టుకోండి. లొకేషన్ వచ్చేసి మనకు ఇది హైదరాబాద్ అండ్ వరంగల్లో రెండు లొకేషన్లో ఈ యొక్క ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో హైదరాబాద్ అంటే వరంగల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి మరి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే వీళ్ళకి ఏమి ఉండాలి, ఈ యొక్క ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకు ఇన్ కేస్ కనుక మీకు ఇంటర్మీడియట్ కనుక క్వాలిఫికేషన్ ఉంటే మీకు కంపల్సరీగా సేల్స్ ఎగ్జిక్యూటివ్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మీకు దానికి ఇంటర్మీడియట్ ఉందనుకోండి క్వాలిఫికేషన్, మీకు కంపల్సరీ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, వాళ్ళు ఎలిజిబుల్. ఓకేనా. లేదు అనుకుంటే మాకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందనుకో ఫ్రెషర్స్ అయినా ఎలిజిబుల్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మాట్లాడేది కానీ సేల్స్లో ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా వర్క్ అనేది. సో వాటిని కొంచెం పట్టు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. డిగ్రీ ఉన్నా కానీ ఫ్రెషర్స్ అయినా ఎలిజిబుల్ అనమాట అప్లికేషన్ చేసుకోవడానికి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్మీడియట్ ఉందనుకోండి మీకు సేల్స్ దాంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి, తెలుసు కదా, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ కంపల్సరీ మీకు బైక్ అయితే మ్యాండేటరీ అనమాట. సో మీకు కంపల్సరీ బైక్ ఇక్కడ మీకు మ్యాండేటరీ, మీ బైక్ మీకు కంపల్సరీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. బైక్ అయితే మ్యాండేటరీ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు కంపల్సరీ బైక్ ఉందంటే మీకు లైసెన్స్ కూడా ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్, అది కూడా గుర్తుపెట్టుకోండి. మన సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటే కంపల్సరీ ఓన్ బైక్ అయితే ఉండాలి, తప్పనిసరి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఓకే. సో మరి వీళ్ళని ఏ విధంగా ఆన్బోర్డ్ చేసుకుంటారంటే కంపల్సరీ మీకు ఒక ఇంటర్వ్యూ అయితే వీళ్ళు కాంటాక్ట్ చేస్తారు. ఓకే. ఇంటర్వ్యూ ప్రాసెస్ త్రూ అయితే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎలాంటి ₹1 సింగిల్ పే కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ మీరు వీళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఏ బేస్ మీద వర్చువల్ ఉంటుందా, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఎట్లుంటుందో మీకు ప్రాసెస్ అని ఇన్ఫర్మేషన్ చేస్తారు. సో ఆ బేస్ మీద మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ శాలరీ వచ్చేసి గుర్తుపెట్టుకోవాలి, మనకు 18 నుంచి 25,000 వరకు అయితే మీకు బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ మీ పర్పస్ మీ యొక్క మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో దీనితో పాటుగా మనకు వచ్చేసి గుర్తుపెట్టుకొని మనకు ట్రావెల్ అలవెన్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. ట్రావెల్ అలవెన్స్ ఇస్తారు, దాంతోపాటు ఇన్సెంటివ్ కూడా ఇస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ట్రావెల్ అలవెన్స్ అదేవిధంగా ఇన్సెంటివ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో గుర్తుపెట్టుకోండి, మస్ట్ షుడ్ మీకు మ్యాండేటరీగా మీ ఫోన్ బైక్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఓకేనా. సో కంపల్సరీ ఇంటర్మీడియట్ ఉంటే మీకు అట్లీస్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. డిగ్రీ ఉంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఓకేనా. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సాలరీ అయితే బాగుంది, 18 నుంచి 25 వరకు ఇస్తారు. ప్లస్ ఎక్స్ట్రా మీకు ట్రావెల్ అలవెన్స్ అదేవిధంగా మనకు వచ్చేసి ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. సో చూసుకోండి, మరి ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో వీళ్ళని కాంటాక్ట్ చేసిన నెంబర్ చూసుకుంటే 9966903192. సో డైరెక్ట్ మీరు వాట్సాప్ చేయండి. ఓకేనా. కాల్స్ చేయకండి, వాట్సాప్ చేయండి. వాట్సాప్ మెసేజ్ వీళ్ళు రిసీవ్ చేసుకొని మీకు ఫర్దర్గా అయితే వాళ్ళు కంపల్సరీ రిప్లై ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో రిగార్డింగ్ టు సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ హైదరాబాద్ అండ్ వరంగల్ అని పెట్టి మీ యొక్క రెజ్యూమ్ ఉంటే రెజ్యూమ్ పెట్టండి, లేదంటే మీ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు ఏమైనా ఉంటే ఫర్దర్గా మీ కమ్యూనికేషన్లో మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఏ విధంగా ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనేది కూడా మీకు చెప్తారు. సో 100% ఎవరు మిస్ అవ్వదు. మంచి ఆపర్చునిటీ. ఎవరైతే సేల్స్లో ఎగ్జిక్యూటివ్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే మంచి ఛాన్స్. వరంగల్ అండ్ హైదరాబాద్లో మనకైతే 18 నుంచి 25,000 మధ్య జీతంతో అయితే మనకి సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఉండడం జరిగింది. ఓకేనా. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా.